వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ జై అమరావతి కాదు జై ఆంధ్ర అనమంటూ పిలుపునిచ్చారు. ఆ వ్యాఖ్యలను కూడా తప్పుపడుతూ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషప్రచారం చేస్తూ ఉంది. ఆయన ఎందుకు అలా అన్నారు, ఆ నేపథ్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మతి శ్రీనివాసరావు. వారిని కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలతో మాట్లాడుతూ అమరావతి ఒకటే కాదు జై ఆంధ్ర అనంటూ పిలుపునిచ్చారు. దాన్ని కూడా విషప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం బ్యాచ్. ఆయన వ్యాఖ్యల్ని, ఆ నేపథ్యాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటుంటే మనం కూడా జై ఆంధ్రనే అంటాం. అవును, అంటే జై అమరావతి అనేటువంటిది ఒక పార్ట్. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాష్ట్రంలో అధికారం కోసం 2019 ముందు పాదయాత్ర చేసినప్పుడు, తర్వాత ఈ రైతుల్ని ఉద్దేశించి రాజధాని ప్రాంతంలో నేను ఇక్కడ ఏళ్ళు కట్టుకుంటున్నాను, మీ అందరికీ గజాలు ఇంకా పెంచుతాను, మీ పెన్షన్లు పెంచుతాను, ఇంతగా చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా అభివృద్ధి చేస్తానని చెప్పి హామీ ఇచ్చి అతను పచ్చి మోసం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అప్పుడు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా సుదీర్ఘ పోరాటం చేశారు. అంటే చరిత్రలో ఎవరు చేయనంత పోరాటం, 1600 చిల్లర రోజులు వాళ్ళు పోరాటం చేసి అప్పుడు జై అమరావతి అనేటువంటి నినాదం ఎత్తుకున్నారు. అలుపెరగని పోరాటం. జై అమరావతి అనే నినాదం రాష్ట్రం మొదట్లో 29 గ్రామాల్లో ప్రారంభమైన తర్వాత పాత 13 జిల్లాల్లోనూ నినాదంగా మారిపోయిందండి. కాబట్టి అతను తరిమేశారు. అక్కడితో ముగిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతికి చట్టబద్ధత అంటే రాజముద్ర ఏర్పడిపోయింది రాజధానిగా. విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అనేటువంటి దానికి రాజముద్ర రాష్ట్రపతి గారు వేసి, ఇక దాని గురించి మనం అది ముగిసిన అధ్యాయం. దాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి, దాన్ని ఏం చేయాలనేటువంటిది. జై అమరావతి అంటే దానికి ఏమైనా కష్టం నష్టం ఏం లేదు కాబట్టి జై అమరావతి అనేటువంటిది ముగిసిన అధ్యాయం అది. ఇక మనకు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా సరే మన నినాదం ఒకటిగా ఉండాలి, మన ఆలోచన జై ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది పౌరులందరూ కూడా సంఘటితంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. రాజకీయ విభేదాలు ఉన్నా రాష్ట్రం కోసం అందరూ కలిసి నినదించాలి ఏదైనా సరే. తెలంగాణ చూడండి, తెలంగాణ ఉద్యమం అప్పుడు కానీ తెలంగాణ పదవి జై తెలంగాణ అంటారు. ఎందుకంటే అనేక పార్టీలు ఉంటాయి, అయినా సరే ఒకటే లైన్ ఒకటే నినాదం జై తెలంగాణ. ఆంధ్రలో ఎందుకు ఉండదండి? కాబట్టి ఓసీపీ లాంటి వాళ్ళు దొంగలు ఉన్నారు కాబట్టి దొంగల పార్టీ, వాళ్ళ నాయకుడు దొంగడు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ అలా ఉండకపోవచ్చు, రకరకాల కారణాలతో అతను మద్దతు ఇవ్వచ్చు. కానీ వాళ్ళు ఇప్పుడు పునరాలోచించుకోవాలా. అమరావతి మీద ఎక్కువ ఏడ్చేది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగానే జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీలో కూడా చాలా మంది ఈ గోలెట్రా బాబు, అమరావతి జోలికి వెళ్ళొద్దురా బాబు, నువ్వు అమరావతిని ముట్టుకున్నా మటాష్ అయిపోయామని అని చెప్తున్నా కానీ వాళ్ళకి అర్థం అవట్లా. అమరావతి మీద ఏడుస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ మీద ఏడుస్తున్నారు. వాళ్ళకి ఎవడన్నా సరే నువ్వు కూర్చున్నా కొమ్మ నరుకుంటామేంటి? నువ్వు అధికారం కావాలి, పరిపాలించాలంటే అది ఉండాలి కదా అక్కడ. దాన్ని సర్వనాశనం చేసి నువ్వేం ఎవరిని పరిపాలిస్తావు? నువ్వు ఎక్కడికి అధికారంలో అవుతుంది, నేను ఎందుకు రానిస్తారు? నువ్వు ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే అమరావతి మీద విషయం కక్కుతావు, రాష్ట్రం మీద విషం కక్కుతావు, ప్రాంతాల మీద మనుషుల మీద విషం కక్కుతావు, నువ్వు ఎవరిని పరిపాలిస్తావు వచ్చి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో తప్పే ఉందండి. అమరావతి గురించి ఆయన కూడా పోరాడాడు కదా. అమరావతి విషయంలో అయినా అక్కడ ఆ రైతుల్ని పెట్టి బాధలు చూసి ముళ్ళకంచెలేసారు. ఈయనసారి వెళ్తానంటే ఆ గుచ్చిపోతున్నా కానీ అందులోంచి వెళ్ళాడు. వాటితో పాటు ప్రతిరోజు కూర్చోవాలి ఆ రోజుని. ఆయన బస్సు మీద వెళ్తా ఉంటే దాని మీద కూడా కేసు పెట్టారు వాళ్ళు. ఏమండి, ఎంత దారుణమైన హ్యూమిలేషన్ అండి ఆ రోజుల్లో. వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళు మా మీద అక్రమ కేసులు అసలు వాళ్ళ మీద కేసులే పెడతలేదు. ఏంటంటే ఏం లేదు, చిన్న ఇన్సిడెంట్ జరిగినా చిన్నగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా పెద్ద గొడవలు చేయాలి. ఇప్పుడు అమర్ రాంబాబు ఉన్నాడు, ఫ్లెక్సీ చింపాడు, ముడ్డు పగలు కొట్టారు. దానికేమో లభోదీపం కులం ఆపాదించబోయాడు. ఎలా పని చూసుకోమన్నారు వాళ్ళు. ఇలాగే ఏదైనా ఊళ్ళో చిన్న గొడవ జరిగింది అనుకో, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగితే 2 కులాల మధ్య గొడవగా చూపించడానికి సిగ్గు లేకుండా వస్తారు కుల నాయకులు. రాసేస్తున్నారు ఇది. దీనికి అర్థం ఉండాలి కదా. అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏమనుకుంటారు జనం? ఇప్పుడు మీరు ఏదైనా పని చేస్తున్నారంటే దానికి యాక్సెప్టెన్స్ ఉండాలి కదా. అవును, నువ్వు అగ్గెడుతున్నావు అని తెలిసిపోతుంటే దానికి ఎలాగా విలువ ఉంటుంది? నువ్వు చేసి ఇంకా విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి డ్రామాలు వేసి వాడు మొదటి బద్నామం ఏమయ్యాడు? ఇప్పుడు కనపడకుండా కదా, ఇప్పుడు ఎక్కడ తేలేడు. మీరు ఈడెన్ ఎజెండాలతో చేస్తున్నారని చెప్పి జనాలకి ఎన్ని దృష్టాంతరాలు చూసిన తర్వాత మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఇంకా మీరు చేసి మేలేముంది? ఆయా కులాలకి వాళ్ళు నష్టం చేస్తూ ఉంటారు. దశాబ్దాల కష్టం బోర్డులో పోసిన పన్నీర్ అయిపోయింది కదా. మరి దానివల్ల వాళ్ళకి నష్టమే కానీ లాభం ఏముంది? పైగా పవన్ కళ్యాణ్ గారిని ఒక ఘాటను కట్టేయడానికి, ఆయన బద్నామం చేయడానికి వాళ్ళు ఆయన మేలు చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతాను కానీ ఆయన నష్టం చేస్తున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా మాటల గురించి. ఇప్పుడు ఆయన అన్నది ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని కూటమి విచ్ఛిన్నం చేయటం కాదు, ఆయన అబాండం వేసింది అమిత్ షా మీద. అమిత్ షా గారు దొంగడితో స్నేహం చేస్తాడా? ఆ దొంగడితో ఇష్టంగా ఉంటాడా?
అతనే మన నా మిత్రుడు అంటాడా? వాళ్ళకి ఎంత మైనస్ అది? కేసు నమోదు చేయాలా ప్రొఫెసర్ మీద? చాలా దారుణంగా ఉందని పరిస్థితి. వీళ్ళు ఇంత దారుణంగా దిగజారిపోయి ఆవరించి రేపు ఎవరిని పరిపాలిద్దామని వీళ్ళు ఇవాళ ప్రెస్ మీట్ పెడతానంట, మళ్ళీ ఇవాళ పేల్తాడు కాసేపు మిఠాయి అందరికన్నా. విధ్వంసం మీద రాజకీయ నృత్యం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. తను చేసేది విధ్వంసం, తను వినాశకారుడు, తను ఎదుటోళ్ళ గురించి మాట్లాడుతాడు. అసలు వాళ్ళకి ఇప్పుడు ఏ రకంగా పోరాటాలు కూడా అయోమయంగా ఉంటే ఎలాగండి? ఇప్పుడు రాష్ట్రంలో కూటమి పాలనైనా అన్ని 100% బ్రహ్మాండం ఉండదని అనలేడు ఎవడం. ఏదో లోపాలు ఉంటే డెఫినెట్గా ఆ లోపాలను ఎత్తి చూపి పోరాడితే బాగుంటుంది. లోపాలు ఎత్తి చూపితే దానివల్ల వాళ్ళు లోపాలు సరి చేసేసుకుంటే నీకు మైలేజ్ ఉండదేమో అనుకుంటాం. డెఫినెట్గా నీకు మైలేజ్ ఉంటుంది. నువ్వు సపోజ్ వీళ్ళు తప్పు చేస్తున్నారో తెలుసో తెలియకో, తెలుసన్నా చేస్తూ ఉండొచ్చు, తెలియకుండా జరుగుతుండొచ్చు, దాన్ని నువ్వు ఎత్తి చూపాలా. ఏం ప్రయోగం చేసినా ప్రజల మద్దతు అయితే దొరకదండి. ఎందుకు దొరకదంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళని ప్రజలు డిలీట్ చేస్తారు, అందులోంచి వాళ్ళ మైండ్ నుంచి డిలీట్ చేస్తారు. ఏదంటే వీళ్ళు ఇప్పుడు బొద్దెంకలకు ముందు పెడతామండి, బొద్దెంకలన్నీ పోతాయి, అయినా ఒకసారి తిరుగుతూ ఉంటే వచ్చి అప్పుడు ఏం చేస్తారు? ఆ 1 ఒకటి 2 ఏట్లు కూడా తూసాదలు పడతారు. అలాగే చంపేస్తారు. ఇప్పుడు వీళ్ళు ప్రజలు తిరస్కరించారు. ఆ తిరస్కరణ ఎలాంటిది? ప్రజలు ఓడించి ఈసారి ఓడించో నువ్వు సరిగ్గా చేయలేదని కాదండి, శాశ్వతంగా తిరస్కరించారు. లేదంటే ఈ 2 ఏళ్ళు అవుతుంది ఈ ప్రభుత్వం కూడా వాళ్ళని ఏమీ చేయకపోవటం, ప్రజలకు ఇంకా ఆగ్రహం తగ్గలేదు వాళ్ళ మీద, తగ్గదు. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో ఆగ్రహం ఇంకా పెరిగిపోయింది. వీళ్ళు ఏమీ చేయట్లేదు, ఇంతతో ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, ఇంకా చిచ్చు పెడుతున్నారు. వాళ్ళు 2024 ముందు ఉన్న వైఖరి అయినా మారిందా? అమరావతి మీద కానీ, పోలవరం మీద కానీ, రాష్ట్రం మీద కానీ, కులాల మతాల మీద చిచ్చు పెట్టడంలో కానీ వాళ్ళు చేసిన శాస్త్రైనా ఆపిరా? అంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏమైనా మార్పు ఉంది వాళ్ళలో? వాళ్ళు కొత్తగా జనాలు ఎందుకు వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు తెలియని విషయం ఏంటి చెప్పమంటారా? చాలామంది వాళ్ళు 39% ఓట్లు వచ్చినాయి మభ్య పెడుతున్నారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా వాళ్ళకి 33% వచ్చినాయి. 33% కన్నా తక్కువ. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి మధ్య, గెలిచిన పార్టీకి వాళ్ళకి మధ్య వ్యత్యాసం 20% పైన ఉంది. వాళ్ళ జీవితంలో దాన్ని అధిగమించలేరు. రాయలసీమలో అంటారా, బోర్డర్లో గెలిచారు, కొంచెం అక్కడే ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. అవును. ఇప్పుడు రాయలసీమని ఒకనాడు రాయలసీమది, తర్వాత రత్నాలసీమ అనుకున్నాం. ఇవాళ రాయలసీమ అనేటువంటి గ్రోత్ ఇంజిన్గా మారిపోయింది. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ బ్రహ్మాండంగా, పారిశ్రామికంగా దాన్ని అంతులేని విధంగా, అసలు ఊహించనలవి కాదు. నీరు విషయంలో కానీ, పాడి పంటల, ఉద్యాన పంటల విషయంలో కానీ రాయలసీమ అనేటు ఇప్పుడు ఆ సోలార్ ప్రాజెక్టు ఓపెన్ అయిపోతుంది. రేపు శంకుస్థాపన, ప్రారంభం, శంకుస్థాపన కాదు మీకు, రేపు ప్రారంభోత్సవం. అసలు మీకు 11 నెలల్లో, 11 నెలల్లో అది స్టార్టింగ్ ప్రారంభం అయిపోతుందంటే అసలు మీరు ఎవరిని ఊహించారు? చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా 2-3 ఏళ్ళు పడుతుందండి. ఎంత స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనేటువంటి చూస్తున్నారా? ఒక్క రక్తపు చొక్క కానీ, ఒక క్లచ్ ఆపరేషన్ కానీ లేకుండా నోరు మూయించి ముడ్డు పగలు కూడా చేయించేశారు అక్కడ. పైగా ఎండలు మండిపోయే రాయలసీమలో దాని నుంచి లాగేస్తున్నారు. రాళ్ళు ఇసిరిన రాళ్ళతో మేడగట్టేస్తూ ఉంటారు చూడ, అలాగా ఏదైతే సూర్యరశ్మి ఎండలు మండిపోతాయి అన్నారో అక్కడి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ఇంకో డబల్ బెనిఫిట్ స్కీమ్ ఏంటి చెప్పమంటారా? భూమి ఆకర్షించి రిఫ్లెక్ట్ అయ్యి వేడి నుంచి కూడా రీఛార్జ్ అయిపోద్ది. అది డబుల్ బెనిఫిట్. అది సోలార్ ఆ టైప్ టెక్నాలజీ వాడారు అక్కడ. వీళ్ళకి ఇంకో ఎన్ని చూసి పొరపాడైపోతుందండి అతనికి. ఎన్ని ట్యాబ్లెట్ వేసి చూడండి. ఎవరన్నా ఇప్పుడు జులై సినిమాలోనే రాజేంద్ర టపాల్మన్ ట్యాబ్లెట్ వేసుకుంటాడు, మంచిలు తాగుతాడు. అలాగే ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ వాళ్ళకి కంట్రోల్ అవట్లా, పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి. పైగా ఆ ప్రొఫెసర్లని కొంతమంది వాళ్ళు అమరావతి మీద ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి మధ్య తీముతులు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏడుపంతా అమరావతి మీద. పవన్ కళ్యాణ్ గారు అలాగన్నాడండి. ఖచ్చితంగా నేను కూడా ఎవరైనా సరే జయాంధ్ర అనాల్సింది. నేను పూర్తిగా సమర్థిస్తున్నాను పవన్ కళ్యాణ్. జయాంధ్ర జన్మభూమి. ఈరోజు వార్త చూసారా? విజయనగరం భోగాపురం దగ్గర రిలయన్స్ డేటా సెంటర్ కూడా అయిపోయింది. ఏమండి, వాళ్ళు ఒకటే లక్ష్యం పెట్టుకున్నారండి. 2వ సంవత్సరం జూన్ 12 ప్రమాణ స్వీకరణ 2 సంవత్సరాలు పూర్తవుద్దా? వాళ్ళు కంప్లీట్గా వీళ్ళు అనుకున్నాయన్నీ ఇప్పటి వరకు మొదటి విడత కతేర అన్నీ లాంచ్ అయిపోతాయి. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి రౌండ్ వేసి వీళ్ళందరికీ అప్పుడు మళ్ళీ ఇంకో కతేర మొదలు ప్రారంభోత్సవాలు ల్యాండ్ అయిపోయినాయి. నెక్స్ట్ సెకండ్ హాఫ్ అంతా ప్రారంభోత్సవాలు, మళ్ళీ కొత్త శంకుస్థాపన మళ్ళీ కొత్తగా తీసుకురావటం. వీళ్ళకి ఇంకా ఎక్కడ ఊపిరి ఆడుతుంది? వీళ్ళకి అలవాటు లేనిది కదా అది. ఎంతసేపు దోపిడీ తీసుకు తినేత్తమే కానీ, ఎదటోళ్ళ పళ్ళు లాక్కోవడమే కానీ, పేదవాడి కడుపు అన్నం పళ్ళలు దంతమే కానీ వీళ్ళకి అభివృద్ధి లేకపోతే ప్రజల ఆలోచన ఏముంటుంది వీళ్ళకి? పవన్ కళ్యాణ్ గారు అన్న జయాంధ్ర నినాదంతో అందరూ ఏకోపించి ఆయన మాట కలుపుతూ, ఆయన అడుగు వేస్తూ అందరూ జయాంధ్ర అంటూనే జై అమరావతి నిర్మించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీచ నికృష్టపు రాజకీయాలని ఎండగడుతూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.